ఏం బీజీలో ఉండదు. 5 సంవత్సరాలు బిల్డింగ్లో ఉంది. మాట్లాడతారు వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళకి చెయ్యొద్దు భయాన్ని. ఆ తుఫాన్ సెంటర్లో ఉంటున్నారు. అంత దారుణంగా ఉంది. అక్కడ అడిగేవాళ్ళు లేరు. మరి అక్కడ ఒక హెల్త్ సెంటర్ కట్టారు. దాన్ని ఏం చేశారు, పునాదులు వేసి పూర్తి చేశారు. మేము మామూలుగా 8 కోట్లు పెట్టుకుని లిఫ్ట్ తెచ్చాం. ఆయన 30 వంతు పని అయితే ఇక్కడ కూలిస్తుంది. ఆరోగ్యంగా నాశనం. కానీ మాకెవరు సపోర్ట్ రాలేదు. ఎందుకంటే మీరు ఎవరు జనాలు వస్తే మేము మళ్ళీ అడగటానికి చేయడానికి ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చి ఆ ప్రభుత్వం మంచిది కాదు, అందుకని దీంట్లోకి వచ్చామని మళ్ళీ జనసేనలో చేరారు. మరి ఈ జనాలందరూ వాళ్ళు ఓట్లు వేసుకున్న జనాలు ఏమైపోతారని కూడా ఆలోచించారు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేనలో చేరాడు. మొత్తంగా చెప్తున్నా నేను. మొన్న వీళ్ళు ఆయన ఎవరో కానీ ఇచ్చారు. ఎస్టీ కార్పొరేషన్ జిల్లా అధికారులు ఇచ్చారు. జిల్లా మీకు ఏదైనా అవసరం అయితే సబ్సిడీ లోన్ అంటే మనకు వస్తే మనకు తెలియకుండా ఎవరికి రావు. ఎవరి మాట నమ్మొద్దు. మన గవర్నమెంట్ ఏదైనా ఇస్తున్నప్పుడు ఎస్సీకి లోన్, ఎస్టీ ఎస్సీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, కార్పొరేషన్ కానీ ఇవ్వాలి. ముందు మన గవర్నమెంట్లో ఉన్నాయి. ఇప్పుడు మేము పెడుతున్నాం. ఎందుకంటే వచ్చినప్పుడు గతంలో ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసి మన ప్రభుత్వం నడిచింది. పెట్టుకుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి జీవన్ కాదు వెళ్ళాడు కదా, వచ్చేది రేటు 10 డబ్బులు పడలేదు. కారణాలు తెలుసుకుందాం ఆన్లైన్లో. ఎందుకంటే ఆధార్ కార్డు ఫాల్ట్ మరి చెప్పండి. ఆఫీస్ కాడికి వెళ్తే టిప్పులు వదులుతారు. ఇప్పుడు సమాధానం కూడా గ్యాస్ సరికి చెప్పలేదు. మీరు అచ్చగా మీరు కాకుండా ఇద్దరు ఉంటే నాకు చెప్పాలి. నేను వాళ్ళని పిలిపించి మాట్లాడతాను. మాకు అది ఇప్పుడు వరకు తెలియదు. నాకు పడలేదండి. మరి ఇంతమందికి పడిపోతే ఏం చేస్తారు? అక్కడ వెళ్ళి అడిగితే ఏ బ్యాంకులో 15 రూపాయలు పడతాయి, ఆ బ్యాంకులో పడతాయి అంటున్నారు. ఏ బ్యాంకులో అయితే మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో పడతాయి. 18 రూపాయలు. అది కూడా చూసుకోవాలి. 18 రూపాయలు ఉంటే పడతాయి అంటున్నారు. లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదని అంటున్నారు కదా. మరి 18 రూపాయలు పడ్డాయి మీకు? మాకు పడ్డాయి సార్. బట్ మరి ఏమన్నారు? అడిగితే పడతాయిలేమ్మా అని అంటున్నారు కానీ సమాధానం. సరే ఒకసారి ఆ పేరు రాయాలి. ఏ గ్యాస్ కూడా రాయాలి మీరు. భారతీయ గ్యాస్, హెచ్పి గ్యాస్, భారతీయ గ్యాస్, ఏ గ్యాస్ అన్ని బాగానే ఉంది.